వారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. షలోమ్. దేవుని మహాపరిశుద్ధ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. ఒకసారి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని